ఎస్పెషల్లీ మై స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా మిత్రులకు, మా మిత్రులు శ్రేయోభిలాసులు మా డాక్టర్ గారికి సార్ ఫోన్ చేయగానే వచ్చినందుకు ధన్యవాదాలు. సో మనకి యశోద హాస్పిటల్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే సార్, మనకి అన్నీ ఒకే హాస్పిటల్లో అన్నీ అవైలబుల్ ఉంటాయి. క్యాన్సర్కి సంబంధించినవి మనకి 3 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. కీమో, రేడియేషన్, సర్జరీ. అంటే దానికి డిటెక్షన్ వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ ఉంటుంది, పెట్ స్కాన్ అండ్ న్యూక్లియర్ మెడిసిన్. సో అన్నీ ఒకే దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో దాంట్లో కూడా మనకి అడ్వాన్స్డ్ అన్నీ ఉన్నాయి. సో సర్జరీస్లో వచ్చేసి రోబోటిక్ ఇస్ ద అడ్వాన్స్. రేడియేషన్లో వచ్చేసి మనకి ఎంఆర్ లినాక్ ఉంటుంది, అది అడ్వాన్స్. సో అది ఇంకేమో ఎంఆర్ లినాక్ మనకి ఇండియాలోనే సెకండ్. సో హైదరాబాద్లో ఇస్ ద ఓన్లీ వన్. సో అలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేది మనకి యశోద హాస్పిటల్స్లో అవైలబుల్ ఉన్నాయి. కీమోస్లో కూడా మనకి ఇమ్యూనోథెరపీస్ అని, టార్గెటెడ్ థెరపీస్ అని ఉన్నాయి. సో అంటే మనకి అదర్ సెల్స్ మనం కీమో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ యాంటీబయాటిక్ ఏదైతే ఇస్తున్నామో అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి హెల్దీ సెల్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కీమోస్లో. సో అట్లా కాకుండా ఏంటి అంటే ఇప్పుడు టార్గెటెడ్ థెరపీస్ అని ఉంటాయి. సో అది ఏదైతే మనకి డ్యామేజ్డ్ సెల్ ఉందో దాని మీద అటాక్ చేస్తుంది, అది ఒకటే మనకు దాని మీద ట్రీట్ అవుతుంది. సో ఇమ్యూనోథెరపీ అని ఉంటుంది. సో అట్లా ఏంటి అంటే మన దగ్గర అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది మనకు వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ ట్రీట్మెంట్స్. క్యాన్సర్ అనగానే మనం ఒక డాక్టర్ ట్రీట్ చేసేది కాదు. ఇప్పుడు సార్ చేసేది సర్జరీ చేసిన తర్వాత అది రేడియేషన్ అయినా రిక్వైర్మెంట్ ఉండొచ్చు, కీమో అయినా రిక్వైర్మెంట్ ఉండొచ్చు. కొన్నిసార్లు ఫస్ట్ కీమో చేసిన తర్వాత సర్జరీ చేస్తాం, సర్జరీ చేసిన తర్వాత కీమో రేడియేషన్ ఉంటుంది. సో మన దగ్గరికి ఫస్ట్ పేషెంట్ రాగానే ఫస్ట్ సర్జరీ చేయాలా, కీమో చేయాలా, రేడియేషన్ చేయాలా అనేది మనకి ట్యూమర్ బోర్డు ఉంటుంది సార్. సో 3 డాక్టర్స్ ఫస్ట్ డిస్కస్ చేసి సో మనకి పేషెంట్ అవుట్కమ్ మనకు ఫస్ట్ ఏం చేస్తే మనకు పేషెంట్ అవుట్కమ్ బాగుంటుంది. ఫస్ట్ సర్జరీ చేసిన తర్వాత మనము రేడియేషన్ తీసుకుంటే బాగుంటుందా, ఫస్ట్ రేడియేషన్ ఇచ్చిన తర్వాత సర్జరీ చేస్తే మనకు బెటర్ అవుట్కమ్ ఉంటుంది. సో ఇదంతా డిస్కస్ చేసిన తర్వాత మనకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ రిజల్ట్స్ కూడా మనకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. कीमोथेरेपी के ड्रग्स आ रहे हैं, इम्यूनोथेरेपी के ड्रग्स आ रहे हैं, दे आर ऑल न्यू. उससे साइड इफेक्ट्स कम है, टॉलरेबिलिटी ज़्यादा है और दे आर मोर पेशेंट फ्रेंडली. तो ऐसी चीज़ें काफ़ी है जिससे पेशेंट को बेनिफिट होता है. लेकिन हमारे हाथ में क्या है, व्हाट इज़ इन अवर हैंड? फर्स्ट इज़ हैव अ हेल्दी लाइफस्टाइल. क्योंकि कौन सी बीमारी, कैंसर ही नहीं लेकिन डायबिटीज़ है, ब्लड प्रेशर है, थायराइड है या मोटापा है, ओबेसिटी, ये सब चीज़ें अवॉइड करना जरूरी है. तो फर्स्ट थिंग वी शुड हैव इम्पॉर्टेंट हेल्दी लाइफस्टाइल. उसमें क्या क्या आता है? फर्स्ट थिंग इज मन डाइट. इट शुड बी वेरी सिंपल नेचुरल डाइट. अननेसेसरी मन प्रोसेस्ड फूड, होटल फूड, जंक फूड, अन्य सॉफ्ट ड्रिंक्स we should avoid. Number 1. Number 2, what we should consume is మన local whatever is available natural గా that we have to consume. ఎక్కువ కూరగాయ, ఫ్రూట్స్, లిక్విడ్ అంటే వాటర్ కన్జంప్షన్ ఇవన్నీ ఎక్కువ కావాలి. థర్డ్, అవాయిడ్ ఆల్ అడిక్షన్స్. మన టొబాకో కానీ, గుట్కా కానీ, స్మోకింగ్ ఆర్ ఎనీ అదర్ అడిక్షన్. 70% cancers are preventable. They are just because of our bad habits. మోస్ట్ కామన్ మన ఇప్పుడు తాండూరు నుంచి, వికారాబాద్, ఆల్ ఏరియా నుంచి ఇది ఓరల్ క్యాన్సర్, గుట్కా ద్వారా చాలా మందికి వస్తుంది, దానికి ట్రీట్మెంట్ చేసుకున్నాం. తర్వాత ఓబేసిటీ, మోటాపా అంటే సో దానికి ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిసీజ్. ఎందుకంటే గైనకలాజికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, దానికి ముఖ్య ఇంపార్టెంట్ కారణం ఈజ్ కొలానిక్ క్యాన్సర్. ఈజ్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ ఒబేసిటీ. సో మనం we should be under normal weight ఉండాలి. ఫోర్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ స్క్రీనింగ్. అంటే మనం ఎవ్రీ ఇయర్ మనం డయాగ్నోస్టిక్ సెంటర్ పోయి చెకప్ చేస్తాయి కదా, మన హెల్త్ చెకప్. సో దాంట్లో బీపీ, షుగర్, థైరాయిడ్ ఉంది. బట్ దాంతోపాటు క్యాన్సర్కి కూడా కొంచెం టెస్ట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫీ ఉంది, యూట్రైన్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ ఉంది, మన జెంట్స్కి ప్రోస్టేట్ సిరమ్ పిఎస్ఏ యాంటీజెన్ ఉంది. సో ఇవన్నీ ఎవ్రీ ఇయర్లీ మనం చెకప్ ఆఫ్టర్ 50 years 60 years ఒక చెకప్ చేస్తూ ఉంటే
ప్రాబ్లం లేదంటే వెరీ గుడ్, బట్ ఒకవేళ వస్తే ఇట్ ఈస్ వెరీ ఎర్లీ స్టేజ్. ట్రీట్మెంట్ ఇన్ ఎర్లీ స్టేజ్ ఇస్ వెరీ ఈజీ. క్యాన్సర్లో 4 స్టేజెస్ ఉన్నాయి. నెంబర్ 1, 2, 3, 4. 1 and 2 is early stage, 3rd is intermediate, 4th is last stage. సో మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ వరకు డిటెక్ట్ అయితే వీ కెన్ గివ్ more than 90% సక్సెస్ టు క్యాన్సర్ పేషెంట్. ఓన్లీ ఫ్యూ పేషెంట్స్ దోస్ హూ కమ్ ఇన్ ద అడ్వాన్స్ స్టేజ్, లాస్ట్ స్టేజ్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో ఇవన్నీ మనం టు బీ అ హెల్దీ ఫ్యామిలీ ఫస్ట్, దెన్ హెల్దీ సొసైటీ, అండ్ దెన్ హెల్దీ నేషన్, అండ్ హెల్దీ హ్యుమానిటీ. సో దానికి మనం దిస్ ఆల్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ టుడే జనరేషన్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ మనకి తెలుసు. మన యంగ్ జనరేషన్, చిన్నపిల్లలు, యంగ్స్టర్స్, వాట్ దే ఆర్ ఈటింగ్, వాట్ దే ఆర్ డూయింగ్, వీ ఆల్ నో. సో ఫస్ట్ మనం లీడ్ ఎగ్జాంపుల్ ద్వారా ఇఫ్ వీఆర్ లివింగ్ హెల్దీ లైఫ్, దే విల్ ఆల్సో లివ్ హెల్దీ లైఫ్. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఉద్దేశం ఈ మీటింగ్కి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్, ఇది నేను ఒక బుక్ రాశాను, I am unstoppable. It is not I am unstoppable, this is we all are unstoppable. So దాంట్లో మనం క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ అయింది, ఆ పేషెంట్స్ వాళ్ళ జర్నీస్ ఉన్నాయి దాంట్లో. సో ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఇనాగరేట్ ఆర్ లాంచ్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. సో ఫస్ట్ నేను తెలుగులో ఇంగ్లీష్ రాశాను, దాంట్లో మనం పేషెంట్ ట్రీట్మెంట్ జర్నీస్ సార్ చెప్పింది అట్లా జర్నీస్ దాంట్లో రాశాను. దెన్ సెకండ్ ఈజ్ దాంట్లో రాశాను న్యూ టెక్నిక్స్ రాశాను, కీమోథెరపీ, రేడియేషన్, దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్, హౌ టు ప్రివెంట్ దట్ ఈస్ ఆల్సో దేర్. ఫోర్త్ ఇంపార్టెంట్ ఇమోషనల్ వెల్నెస్, ఎందుకంటే క్యాన్సర్ టైంలో మనం వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫ్యామిలీ, వాట్ ఈస్ రోల్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ ఏముంది, ఎంతవరకు ఇన్సూరెన్స్ ఉండాలి, క్యాన్సర్ పేషెంట్స్కి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ఉంది, క్యాన్సర్ పేషెంట్స్కు రైల్వేకి కన్సెషన్ ఉంది, చాలామంది జనాలకు తెలియదు. So that everything I have written in this book, it's very engaging, motivational, and also very informative book.